క్యా కుదా ఇదేంటి? హోషార్ హోషార్, ఎక్కడ చచ్చారందరూ? ఆదేశించండి అమ్మగారు. ఇక్కడ ఇదంతా ఏంటి హోషార్? ఇంత పొగొస్తోందేంటి? మీరేగా చెప్పారు గదిలో ఎల్లప్పుడూ అగరబత్తి వెలుగుతూ ఉండాలని. మూర్ఖుడా, నేను చెప్పింది అగరబత్తిని వెలిగించమని, మంట పెట్టమని కాదు. నాకు ఊపిరాడడం లేదు, శ్వాస పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది. ఉండండి హుజూర్. ఇంకో మాట, మా సామాన్లన్నీ సిద్ధం చేయి. మీరు గాని విహారానికి వెళ్తున్నారా హుజూర్? లేదు, షెహన్షా గారి వెంట జోధా బేగం దగ్గరికి వెళ్ళబోతున్నాను. మీరు ఆ రోగస్తుల మధ్యకి ఎందుకు వెళ్తున్నారు హుజూర్? ఎందుకంటే నేను షెహన్షాని నాకే సొంతం చేసుకోదలిచాను. ఏ పని చేసి జోధా బేగం షెహన్షాకి అంత చేరువైపోయిందో ఆ పని నేను షెహన్షాతో కలిసి సామాన్యురాలుగా వేషం మార్చుకుని చేయదలిచాను. అది మీ వల్ల కాదు హుజూర్. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను షెహన్షాని నా సొంతం చేసుకోలేనా? నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం మీరు సామాన్యురాలిగా ఉండలేరంటున్నాను. మీరు మహారాణి కదా. ఆ జోధా బేగం ఉండగలిగినప్పుడు నేనెందుకు ఉండలేను? ఎందుకంటే ఆవిడ రానివ్వడానికంటే ముందు మంచి మనసున్న వ్యక్తి గనక. అంటే నువ్వనేదేంటి? నేను మంచిదాన్ని కాదంటావా? మీరు మంచివారు, విశాల హృదయం కలవారు, కానీ మీకు ఇదంతా అలవాటు లేదు కదా. నువ్వు నోరు మూసుకొని తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళి నా సామాన్లు సిద్ధం చేయి. రాకుమారా, ఏంటిలా వెళ్ళిపోతున్నారు? మేము సైతాన్ పురావాసులకు సహాయం చేయమని చెప్పాం, కానీ ఇక్కడి పరిస్థితి చూస్తే అలా జరిగినట్లు కనిపించడం లేదు. మేము వెంటనే వెళ్లి స్వయంగా తెలుసుకోవాలి. ఇక్కడేం జరుగుతుందో పరిశీలించాలి. అస్సలం అలైకుం. వాలేకుం సలాం. మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారు? షెహన్షా గారి ఆదేశం ప్రకారం ఈ పని షెహన్షా సేవకులు చేయాలి కదా. షెహన్షా సేవకులు ఎవరొచ్చారు? నాట్యగతులు ఏమైపోతే వాళ్ళకి మేమేమన్నా వాళ్ళ చెల్లెలమా భార్యలమా? మా సంగతి ఎందుకు పట్టించుకుంటారు? ఇక్కడికి షెహన్షా మనుషులెవరూ రాలేదు, ఎవరూ మాకు సాయం చేయలేదు, మా కోసం ఇచ్చే సొమ్ము కూడా మాకు అందలేదు. మేము ఆదేశించినప్పటికీ ఇక్కడ ఎలాంటి సహాయం అందలేదు. మేము మహల్కు వెళ్లి సంగతి ఏమిటో తెలుసుకోవాలి. ఆగండి, ఈ పని మీరు చేయకండి. ఈ పని మాతో వచ్చిన మనుషులు చేస్తారు. రండి రండి, చేయండి. అస్సలం వాలేకుం ఆపా. వాలేకుం అస్సలాం. ఆపా, వీళ్ళందరూ ఎవరు? లోకంలో ఇంకా మంచితనం నశించలేదు తల్లి. అధికారులు మనకి ఎలాంటి సహాయము చేయలేదు, కానీ వీళ్ళెవరో దేవుళ్ళ మనకి సహాయం చేయడానికి ఇక్కడికొచ్చారు. అది నిజమే ఆపా. చూసి సంతోషంగా ఉంది. మనుషుల్లో మానవత్వం ఇంకా పూర్తిగా నశించిపోలేదు. సర్లే కాని నేను కొంచెం ఆహార పదార్థాలు తీసుకొచ్చాను. వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారు, వీళ్ళందరికీ పంచి పెడతాను. ఆ తప్పకుండా. ఇలా చూడండి, మీరందరూ కిందకి రండి, నేను భోజనం తెచ్చాను. చూడండి, మీరు కూడా కొంచెం తినండి. ఇదిగోండి. మీరంతా చాలా మంచి పని చేస్తున్నారు. ఖుదా మిమ్మల్ని చల్లగా చూడాలి. మీరు చేస్తున్న సాయానికి మీకు చాలా శుక్రియా. ఇదిగో తీసుకోండి. షహన్షా, దయచేసి నేను చెప్పేది వినండి. కొందరు రాజసైనికుల్ని మీతో పాటు తీసుకెళ్ళండి. నేను కూడా మీతో వస్తాను. వద్దు రాజా బీర్బల్ సాబ్,
మీ బెంగంతా మా గురించేనని మాకు బాగా తెలుసు, కానీ మా వెంట ఎవరూ రాకూడదు. కానీ షహన్షా మీ భద్రత. ప్రస్తుతం మా భద్రత కంటే సామ్రాజ్యపు భద్రతే ముఖ్యమైనది. అబుల్ ఫజల్ సాబ్, మీ సైనికుల్ని మా ప్రజల సేవకు పంపండి. మేమొక సామాన్య పౌరుడిగా అక్కడికి వెళతాం. సామాన్య పౌరుడి వెంట సైనిక దళాలు ఎలా వస్తారు? దయచేసి క్షమించండి షహన్షా. మీరు వేషం మార్చుకున్నంత మాత్రాన మీరు షహన్షా అన్న నిజం మారిపోదు కదా. పైగా ప్రస్తుతం మీ భద్రత అన్నిటికంటే ముఖ్యమైన పని. ప్రజలు ఆగ్రహంలో ఉన్నారు, మిమ్మల్ని శత్రువుల్లా చూస్తున్నారు. కనీసం నన్నైనా మీ వెంట రానివ్వండి. వద్దు రాజా బీర్బల్ సాబ్, మేము లేని సమయంలో ఇక్కడి పనులన్నీ మీరే చూసుకోవాలి. మీరు ఇక్కడే ఉండి వారసుడికి సాయం చేయండి. ఇక్కడి పనుల్లో వారికి తోడ్పడండి. ఇక మా భద్రత సంగతి అంటారా? అసలు మమ్మల్ని ఎవరైనా గుర్తుపడితే కదా మా మీద దాడి చేయడానికి. మీరు ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఇక్కడ సమాచారాన్ని మాకు తెలియజేస్తూ ఉండండి. ఇదే మేము మీకు అప్పగిస్తున్న బాధ్యత. మీ ఆజ్ఞ షహన్షా. వెళ్దామా షహన్షా? ఇక బయలుదేరతాం, పదండి. హుజూర్, ఆగ్రాపై దాడి చేయడానికి ఇదే అన్ని విధాల అనుకూలమైన సమయం. షెహన్షా ప్రస్తుతం నిర్వీర్యులు. సామ్రాజ్యం చెల్లా చెదరయింది. ప్రజలు, సైనికులు కూడా ధైర్యం కోల్పోయారు. కనుక చిన్న తరహా దాడి కూడా వాళ్ళని లొంగదీసుకోగలదు. ఎవరి లేఖ ఇది మిర్జా హకీం? ఏం చెప్పమంటారు మాన్సింగ్? నాకు కూడా నా మంచి కోరే మిత్రులు కొందరున్నారు. దాన్నలా తగలబెడుతున్నారెందుకు? అదేం పట్టించుకోకండి మాన్సింగ్. మీరు సిద్ధమైపోండి చాలు. మా కుట్రని అమలు చేయవలసిన సమయం వచ్చేసింది. నాకు అర్థం కాలేదు. మొఘలాయి సామ్రాజ్యంపై దాడి చేసి గద్దెని అధికారం చేజెక్కించుకోవలసిన సమయం వచ్చేసింది మాన్సింగ్. ఇప్పుడు నేను మన షరీఫుద్దీన్ సాబ్ కోసం ఎదురు చూస్తున్నాను. గూఢచారి పంపించిన సమాచారం ప్రకారం మనం ఏ క్షణంలోనైనా దాడి చేయడానికి సంసిద్ధంగా ఉండాలి. ఈ దాడి కొంచెం తొందరపాటి చర్య అని నీకు అనిపించడం లేదా? లేదు, అన్నీ జరగవలసిన వేళల్లోనే జరుగుతాయి. అంటే నేను సత్వరమే ఏదో ఒకటి చేయాలి. ఈ ఎద్దుల బండి కుదుపులు. షహన్షా, నేను చాలా అలసిపోయాను. మనం కాసేపు ఆగుదామా? ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఆగుదాం. ఏం ఆలోచిస్తున్నారు జలాల్? ఎందుకో గాని రుకయ్య, ఇక్కడికి వచ్చాక చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఏం జరిగింది? అదే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ అర్థం కావట్లేదు. పోలేండి, మాకు చాలా దాహంగా ఉంది. మాకు కొంచెం మంచినీళ్ళు తెస్తారా? జలాల్, మంచినీళ్ళన్నీ అయిపోయాయి. మరిప్పుడు ఏం చేద్దాం? పదండి, బావి నీళ్ళే తాగుదాం. రండి. ఈ నీళ్లు చాలా మురిగ్గా ఉన్నాయి. ఇవి తాగడానికి పనికిరావు జలాల్. కానీ మాకు చాలా దాహంగా ఉంది రుకయ్య. వద్దు జలాల్, మీరీ నీళ్లు తాగకూడదు. ఇప్పుడేగా అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఈ నీళ్లు గనక తాగారంటే మళ్ళీ అనారోగ్యం పాలవుతారు. చాలా విచిత్రమైన స్థితి. నీళ్లు తాగితే జబ్బు పడతాం, తాగకపోతే దాహంతోనే మేము చచ్చిపోతాం. అలా చూడండి జలాల్, దాన్ని చూస్తే ఆ నీళ్లు స్వచ్ఛంగా ఉన్నట్లున్నాయి. ఏమైంది జలాల్? మీరే ఆలోచించండి రుకయ్య, ఈ మంచినీళ్ళ పాత్ర ఇక్కడ ఎవరు పెట్టి ఉంటారా? మేమే ఈ లోకానికి యజమానులం అనుకున్నాం, కానీ ఇప్పుడు మాకు తెలియవచ్చింది. 2 చుక్కల మంచినీళ్లకు కూడా మేం నోచుకోలేకపోయాం. తప్పించిపోవాల్సి వస్తుందని మాకు అర్థమైంది.
ఈ మంచినీళ్ల పాత్ర ఇక్కడ ఎవరు పెట్టినా వాళ్ళ రుణం మేం తప్పకుండా తీర్చుకుంటాం రోకయ్య. రండి. ఇక పదండి. మాకెందుకో మా దాహం తీర్చడానికి ఎవరో దేవత ఇక్కడ ఈ పాత్ర పెట్టి వెళ్ళుంటుందనిపిస్తోంది. రెండు మూడు మాసాలు గడిచిపోయాయి. కాని సామ్రాజ్యంలో వ్యాపించిన అంటువ్యాధిని నయం చేసే మార్గం అప్పటికి లభించలేదు. జోదా ప్రజల మధ్యకి వెళ్లి తనదైన కృషి చేస్తూనే ఉంది. అక్కడ జలాల్ కూడా మహల్లో ఉంటూ తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. కాని జోదాకి దూరం కావడం జలాల్కి ఎంతో బాధగా ఉంది. ఆ తాడెందుకు తీసేస్తున్నావు? భోజనం కావాలంటే వంతుల వారీగా వెళ్ళు. వద్దు, మాకు భోజనం అక్కర్లేదు. మేము కేవలం భోజనం అక్కర్లేకపోతే వెళ్ళిపోవా. ఇక్కడ భోజనం చేసేవాళ్లే నిలబడాలి. నువ్వు ఎవరిని దబాయిస్తున్నావో తెలిసి మాట్లాడుతున్నావా? వేసుకున్నది పకీర్ దుస్తులు, పెద్ద షాన్షాలా కబుర్లు. కబుర్లు కాదు, మేమే షహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్. షహన్షానా? అది కూడా ఇక్కడ? వీడి షహన్షా ఎలా అవుతాడు? షహన్షా అంటే ఇలాంటి దుస్తులు ఎన్నడూ వేసుకోడు. అది కూడా కావచ్చు. నాకు తెలిసినంత వరకు షహన్షా తరచుగా మారువేషంలో కూడా వస్తుంటాడు. వీడు గనక నిజంగా షహన్షా అయితే కోరి తన చావు తెచ్చుకున్నట్టే. సరిగ్గా చెప్పావు. ఇవాళ మనకి గతి పడిందంటే అందుకు వీడే కారణం. చంపేయండి వీడిని. ఆగండి, తప్పకండి. ఏం చేస్తున్నారు మీరు? ఎవరు నువ్వు? మేమే జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. అబద్ధం. నువ్వు షహన్షావి కానే కాదు. నువ్వే షహన్షా అని చెప్పుకోవడం ద్వారా నువ్వేం ఆశిస్తున్నావు? నేను షహన్షాని చూసిన దాన్ని ఒకసారి వారి భార్యకి చికిత్స చేయడానికి వెళ్ళినప్పుడు చూశాను. చూడు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇక్కడి ప్రజలు షహన్షాని ఎంతగా ద్వేషిస్తున్నారు. అర్థమైనట్టేగా నీకు? అతను అబద్ధం చెప్తున్నాడు. అతనే షహన్షా కాదు. షహన్షా పేరు చెప్పుకొని ఏదో ఆశిస్తున్నాడు. బహుశా తను ఎక్కువ భోజనం ఆశిస్తున్నాడేమో. సరే, ఒక సంగతి చెప్పు. అసలు నువ్వే షహన్షావని చెప్పుకుంటే ఎలా నమ్ముతావు అనుకున్నావు నువ్వు? షహన్షా ఎలా ఉంటారో తెలుసా? ఆయన ఎంతో పొడవుగా ఉంటారు, అలాగే చాలా అందంగా ఉంటారు. వారి మొహంలో ఎప్పుడూ ఏదో కాంతి ఉంటుంది. ఇకపై ఎప్పుడూ వేరొకరి రూపం ధరించే ప్రయత్నం మాత్రం చేయకు. నిజం చెప్పారు మీరు. అసలు ఇతను షహన్షా ఎలా అవుతాడు? అవును, రాధా గారు ఎన్నడూ అబద్ధం చెప్పరు. ఈ మనిషి ఎంత మాత్రం షహన్షా కాదు. ఎక్కువ తినడానికి ఆశపడి చచ్చిపోయి ఉండేవాడే మూర్ఖుడా. ఇంకా ఇక్కడే నిలబడ్డావే? నీకు భోజనం కావాలంటే వెళ్లి పంక్తిలో నిలబడు, లేదా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో.
పదండి మీరంతా భోంచేద్రి గాని. జలాల్, ఒకటి మాత్రం నాకు అర్థం కావడం లేదు. జోదా బేగం మీ విషయంలో ఎందుకిలా ప్రవర్తించారు? ఆవిడకి నిజం తెలిసి కూడా అబద్ధం ఎందుకు చెప్పారు? తను అలా అబద్ధం చెప్పిందంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో బలమైన కారణమే ఉంటుంది. ఇక ఇక్కడుండడం వల్ల లాభం లేదు జలాల్. పదండి వెళ్ళిపోదాం. మేము ఇక్కడే ఉండదలిచాం. మా ప్రజలకి మా మీద అంత కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోదలిచాం. జలాల్, ఇక ఊరుకోకూడదు. ఎవరైనా తమ షహన్షా పట్ల ఎలా ప్రవర్తిస్తారా? వాళ్ళు మీ ప్రాణాలు తీసేస్తామన్నారు. అంటే ఇది తిరుగుబాటు. మీరు తిరుగుబాటుదారులకు తగిన గుణపాఠం చెప్పాల్సిందే. లేదు రుకయ్య బేగం, వాళ్ళలా కోపగించుకోవడం తప్పు కాదు, కానీ వాళ్ళు కోపగించుకున్న వ్యక్తి సరికాదు. అంటే మీరంటుందేంటో నాకు అర్థం కావడం లేదు. మనం వాళ్ళ కోపాన్ని ఇలా మౌనంగా చూస్తూ ఉండిపోవాలా? వద్దు జలాల్, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వద్దు రుకయ్య బేగం, మేము జోధా బేగంని కలుసుకోవాలి. పాపం తను ఎంతో కాలంగా ఒంటరిగా వీళ్ళందరికీ సేవ చేస్తూ తన కాలం గడుపుతోంది. తీరిక లేకుండా శ్రమిస్తోంది. ఒక్కసారి తనని కలుసుకునే వరకు మేమిక్కడి నుంచి రాబోము. ప్రణామాలు షహన్షా. రాజమాత గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఒకటి బాగా గుర్తుంచుకో మోతీబాయ్, ఆవిడ రాజమాత కారు, మేం సహన్షాలం కాదు. మా పేరు సుజనా సింగ్, అలాగే రుకయ్య బేగం పేరు మధుర. సరేనా? అలాగే సుజన్ గారు. వారెక్కడికి రమ్మన్నారు? ఇక్కడ వెనక వైపుగా చెట్ల పొదలున్నాయి. రాధా గారు మిమ్మల్ని అక్కడే కలుసుకోదలిచారు. సరేలే, నువ్వు వెళ్ళు. మ్. మధుర, మేము రాధగారిని చూసొస్తాం. సుజన్ గారు, నేను కూడా మీతో పాటే వస్తాను. వద్దు, మీరు కూడా మాతో పాటే వస్తే ఎవరికైనా అనుమానం కలగచ్చు. జలాల్, అసలు విషయం ఏంటంటే నాకు ఒక్కదానికి ఇక్కడ ఉండడానికి చాలా భయంగా ఉంది. మీరేం భయపడకండి, మీకేమీ కాదు. మేం తొందరలోనే తిరిగి వచ్చేస్తాం. మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి. మేము ఇప్పుడే వచ్చేస్తాం. ఇంకా ఎంతసేపు నేను ఇక్కడ ఉండాలో ఏంటో. అసలు తప్పంతా నాదే. జలాల్ మెప్పు పొందాలని తన్ని నేనే ఇక్కడికి ఇలా తీసుకొచ్చాను. ఇలా ఇరుక్కుపోయానండి.